గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్ ఈవెనింగ్ అందరికి. సో, ఈ రోడ్ మ్యాప్ ఫైనల్ ఇయర్స్ వాళ్ళకి. నేను ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కెరీర్ గ్యాప్ ఉన్నోళ్ళు 25, 26 పాస్ అవుట్స్‌కి అందరికి రోడ్ మ్యాప్స్ చేస్తా. నో ఇష్యూస్. ఓకే. బట్ ప్రెజెంట్ దీని తర్వాతొచ్చి థర్డ్ ఇయర్స్‌కి, దాని తర్వాత లాస్ట్ ఇయర్ పాస్డ్ ఔట్ అయ్యి ఖాళీగా ఉంటారు కదా! వాళ్ళకి. దాని తర్వాత ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా చేస్తా. తర్వాత ఎక్స్‌పీరియన్స్ గ్యాప్ ఉండే వాళ్ళకి కూడా చేస్తా. సో, ప్రెజెంట్ ఈరోజు మాత్రం ఫైనల్ ఇయర్స్‌కి. అంటే 2027లో వాళ్ళు పాస్డ్ ఔట్ అవుతారు. సో, వీళ్ళకేందంటే మన సజెషను. వన్ సెకండ్. ఆ! వేర్ ఈస్ ద కంట్రోల్స్? లెట్స్ చెక్. ఇక్కడ కంట్రోల్స్ ఉండాలి కదా! యాహ్! ఫైన్. గుడ్. సో, ఇప్పుడు చూడండి ఫస్ట్ మీరు ఆహ్, ఫాంగ్ కంపెనీస్ అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ ఇవన్నీ ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, గూగుల్ ఇట్లాంటివి. అంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనుకోండి. దాంట్లో అమెజాన్ వస్తది, మైక్రోసాఫ్ట్ వస్తది, ఇవన్నీ వస్తాయి. ఈవెన్ నెట్‌ఫ్లిక్స్ వస్తది, హాట్‌స్టార్ వస్తది. ఇవన్నీ వస్తాయి అనుకోండి. సెకండ్ పాత్ వచ్చి సర్వీస్ బేస్డ్. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, క్యాప్‌జెమినీ. సో, ఏది ఎవరు చేసుకోవాలనేది మీ మైండ్ సెట్‌ని బట్టి, ప్లస్ మీ మ్యాథమెటికల్ స్కిల్, మీ లాజికల్ స్కిల్స్‌ని బట్టి, మీ మ్యాథమెటిక్ మార్క్స్ ఎంత ఇంటర్మీడియేట్‌లో ఇట్లా దాన్ని బట్టి మీరు ఏ విధంగా అనలైజ్ చేయగలరు. ఓకే. మీరు ఎంత ఫాస్ట్‌గా నేర్చుకోగలరు అనే దాన్ని బట్టి ఫాంగ్ తీసుకోండి. లేదంటే సర్వీస్ బేస్డ్ తీసుకొని ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత ఫాంగ్‌కెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. రిమెంబర్ దిస్ పాయింట్. అంటే 2 ఇయర్స్ తర్వాత అంటే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చినాక మళ్ళా కోడింగ్ కొంచెం చేసి తర్వాత ఎళ్ళొచ్చు. ఓకే. ఇట్స్ నాట్ అబౌట్ కోడింగ్ టు గెట్ ద జాబ్. ఓన్లీ కోడింగే కాదు జాబ్ తెచ్చుకోవడానికి. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు ఐ వాంట్ టు పిక్ జావా. ఎందుకు జావా అని అంటే పైథాన్‌కి తలా తోక ఉండదు. రిమెంబర్ దిస్ పాయింట్. జావా నేర్చుకున్నోడు ఇంక ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఈజీగా నేర్చుకోవచ్చు. రిమెంబర్ దిస్. కోడింగ్‌కి జావానే ప్రిఫర్ చేస్తా. జావానే బెస్ట్. పైథాన్ ఎవడైనా బెస్ట్ అంటే బెస్ట్ కాదనే చెప్తా నేను. జావానే బెస్ట్. ఓకే. పైథాన్ ఎందుకంటే తలా తోక ఉండదది. అదెందుకంటే ఇప్పుడు నువ్వు యూజ్ చేసే సింప్లెస్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్, ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ లైబ్రరీస్ ఎక్కువున్న ఎకోసిస్టమ్. కాబట్టి పైథాన్ ఫేమస్. కానీ డేటా స్ట్రక్చర్స్ అండ్ డీఎస్ఐకి జావానే ప్రిఫర్ చేయండి. పైథాన్ ప్రిఫర్ చేసే పనైతే అసలు మీరు నేర్చుకోవల్లే. వేస్ట్. జావానే చేయండి. ఆర్ సి ప్లస్ ప్లస్. జావా గాని, సి ప్లస్ ప్లస్ కానీ. సి ప్లస్ ప్లస్ ఇప్పుడు ఔట్‌డేటెడ్. ఇప్పుడు జావా ఆల్రెడీ మీరు సాఫ్ట్‌వేర్‌లో కూడా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఐ విల్ ప్రిఫర్ జావా మాత్రమే. ఆర్ సి షార్ప్. సి షార్ప్, జావా 2 సేమ్ గానే ఉంటాయి. బట్ జావాతోనే స్టార్ట్ చేయండి. రిమెంబర్ దిస్ వన్. సో, ఇక్కడ రియాలిటీ చెక్ చేసుకుంటే ఓన్లీ కోడింగ్ చేస్తే కాదు. కోడింగ్ చేసి డీఎస్సీ అయిపోయిన తర్వాత కూడా మీరేం చేయాలంటే మన 90 డేస్ ప్లాన్ ఇంకేదైనా. మన 90 డేస్ ప్లాన్ అవైలబుల్‌గా ఉంది కాబట్టి, అది నేర్చుకొని ప్రాజెక్ట్ చేయాలి. 90 డేస్ అయిన తర్వాత ప్రాజెక్ట్ చేసే క్లాస్ విత్ ఏఐ, వితౌట్ ఏఐ అన్నీ చెప్తా నేను. బట్ అది రియాలిటీ. ఇక్కడ కంపెనీలు ఏం చూస్తాయంటే, నీ యాప్టిట్యూడ్, రీజనింగ్ అని ఎందుకు చూస్తాయంటే, యాప్టిట్యూడ్ అంటే ఏంది? మైండ్‌సెట్ కాలిక్యులేషన్, లాజికల్, అనలిటికల్ థింకింగ్. అంటే ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎలా అడ్డుకొని ముందుకొస్తావు? అది ఇప్పుడు వరదలొస్తే నీ ఫస్ట్ స్టెప్ ఏంది? ఏం తీసుకుంటావు? అదొక ఎగ్జాంపుల్ అయితే, ఇంకేదైనా బ్లాస్ట్‌లు జరిగినప్పుడు ఫస్ట్ నువ్వు తీసుకునే డెసిషన్ ఏంది? ఒక కలెక్టర్‌గా. అంటే కలెక్టర్ ప్లేస్‌లో నువ్వున్నావనుకో, నువ్వెలా ఆలోచిస్తావు? ఇప్పుడు మన రాష్ట్రం 10,00,000,00,000 అప్పుల్లో ఉంది. ఫస్ట్ నువ్వు చేసే స్టెప్ ఏంది? ఫ్రీబీస్ ఇస్తావా? లేదా డెవలప్‌మెంట్? అంటే దాన్ని బట్టి మనం ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసే విధానం నేర్చుకోవాలి అనడం యాప్టిట్యూడ్ ఆర్ స్కిల్స్ అన్నమాట. రీజనింగ్ అంటే ఒక సిట్యుయేషన్‌ని బట్టి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? ఒక సిట్యుయేషన్ నువ్వెలా రియాక్ట్ అవుతావు? దాన్ని చూసి నీకేం అర్థమవుతుంది అనేదే రీజనింగ్. మీరెప్పుడైనా చూడండి రీజనింగ్‌లో ఫస్ట్ ఒక 2 సిరీస్ ఇచ్చి నెక్స్ట్ ఏమొస్తదని అడుగుతారు. తర్వాత 4 ఇచ్చి దాంట్లో కామన్ ఏదని అడుగుతారు. ఇట్లాంటివి రీజనింగ్. ఓకే. అంటే రీజనింగ్ నువ్వు చదవవల్లేదు.
నువ్వు మైండ్ పెడితే నీ ఐక్యూ రీజనింగ్, రిమెంబర్ దిస్ పాయింట్, రీజనింగ్ ఎప్పుడు మనకు హైలో ఉండాలి. యాప్టిట్యూడ్ క్యాలిక్యులేషన్స్ అనేది మనం సాధన చేస్తే వస్తుంది, రీజనింగ్ సాధన చేయబడలే. రీజనింగ్ అసలు చదవబడలేదు, చదవకూడదు. నేను ఎప్పుడు చదవాల, నేను నేను యాప్టిట్యూడ్ కూడా ఎప్పుడు చేసింది లేదులే. ఫ్లోలో చూసుకొని గమ్ముకి వెళ్ళిపోతా, నాకు గుర్తున్నాయి రాసేసి వస్తా, పాస్ అయితే అవుతాము, అది గందరగోళం చేస్తా. అంటే ఎక్కువ టైం పెట్టేవాడిని కాదు నేను ఎక్కువ టైం పెడుతున్నానంటే అది ఈ క్లాసెస్ కి మాత్రమే నా జీవితం మొత్తం మీద. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. దాన్ని పక్కన పెట్టేయండి, నేను ఎంత టైం పెట్టాను అది పక్కన పెట్టాను. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ కంపెనీస్ ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్ చూస్ చేసుకొని నీకు ఫండమెంటల్ బిల్డ్ చేసుకో. అంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో దాన్ని అవుట్పుట్ ఇన్పుట్ ఎలా ఇవ్వాలి, మల్టిపుల్ వాల్యూ స్టోర్ చేస్తారని అరేస్, స్ట్రింగ్స్, కండిషనల్ అండ్ ఇటరేషన్ స్టేట్మెంట్స్. అంటే ఒక డెసిషన్ మేకింగ్ అల్గారిథం రాయడానికి ఇఫ్ కండిషన్స్, ఎల్స్ కండిషన్స్, వైల్, డూ వైల్, ఇట్లా. తర్వాత దాన్ని స్టోర్ చేసుకునేది వేరియబుల్స్. ఈ బేసిక్ థింగ్స్ రాసుకుంటే మనకు కోడింగ్ వస్తుంది. కోడింగ్ అంటే ఏంది, ఒక డెసిషన్ మేకింగ్ కానీ, ఒకదాన్ని స్టోర్ చేయడం కానీ, ఒకదాన్ని సార్ట్ అవుట్ చేయడం కానీ, ఒకదాన్ని సెర్చ్ చేయడం కానీ, ఒక ప్యాటర్న్ బిల్డ్ చేయడం కానీ కోడింగ్. గాట్ ఇట్. అది నేర్చుకోవడానికి బేసిక్ ఫండమెంటల్స్ వచ్చిన తర్వాత డేటా స్ట్రక్చర్స్కి వెళ్తాం. డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంది, ఇక్కడ మనకి నువ్వు స్టోర్ చేసేదాన్ని ఎలా, ఏ ఫార్మాట్ లో స్టోర్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు ట్రైన్ బిల్డ్ చేయాలి, లేకపోతే లూడో బిల్డ్ చేయాలి, ఒకదాని తర్వాత ఒకటి. ఇట్స్ ఎ లింక్డ్ లిస్ట్ ఆఫ్ 4 గ్రూప్. ఇట్స్ ఎ లింక్డ్ లిస్ట్. తర్వాత నేను నిన్న చెప్పాను కదా, ఐఫోన్ అని సెర్చ్ చేస్తే అమెజాన్ లో 10 వస్తాయి. ఇట్స్ ఎ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అరే. ఓకే, మళ్ళీ దాన్ని నువ్వు నేమ్ తో సెర్చ్ చేసి ఇట్స్ ఎ స్ట్రింగ్ ఆపరేషన్స్. సెర్చ్ చేస్తా, 1 by 1 సెర్చ్ చేస్తే ఏమవుతుంది, లీనియర్ గా వెళ్తుంది. అంటే ఎన్ని ఉంటే అన్ని, 100 ఉంటే 100 ప్రతిదీ నువ్వా కాదా అని చెక్ చేసుకుంటా పోవాలి. అంటే 100 సార్లు చెకింగ్ చేయాలి, అంటే లూప్ అది. తర్వాత నేనేం చేస్తాను, దాన్ని బ్రేక్ చేసి మిడిల్లో చూసి, ఇప్పుడు నేను 50 సెట్ చేయాలా, బ్రేక్ చేసి 51 నుంచి 100 ఒకటి వస్తుంది. అంటే 51 నుంచి 100కి వెళ్తా, అంటే హాఫ్ ఆఫ్ ద టైం రెడ్యూస్ అయిపోద్ది. అట్లాంటివి సాల్వ్ చేయడమే డిఎస్ఏ. గాట్ ఇట్. అట్లా తర్వాత నేను బిల్డ్ చేయాలి ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఓన్లీ డిఎస్ఏ నేర్చుకుంటే సరిపోదు, నువ్వు ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేయాలా. ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలంటే మనం 90 days ప్లాన్ చేస్తే సరిపోద్ది. నేను ఇప్పుడు తర్వాత యాప్టిట్యూడ్, రీజనింగ్, గీక్స్ ఫర్ గీక్స్ అన్ని పోర్టల్స్ ఉంటాయి, అవన్నీ నేర్చుకోవాలి. ఇప్పుడు నేను మీకు రోడ్ మ్యాప్ చెప్తా. ఫ్యాంగ్ కి రోడ్ మ్యాప్ చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మంత్ ఫౌండేషన్ నేర్చుకోండి. ఫౌండేషన్ వీడియోస్ నేనే పెడతా రేపటి నుంచి, జావా మీద మొత్తం పెట్టేస్తా, నో ప్రాబ్లం. ఒక 10 days లో అయిపోద్ది. తర్వాత ఫౌండేషన్ వీడియో 1 month అయిపోయిన తర్వాత హ్యాకర్ ర్యాంక్ ఉంది కదా, ఒక నిమిషం, నేను హ్యాకర్ ర్యాంక్ ఓపెన్ చేస్తా. హ్యాకర్ ర్యాంక్ జావా ఫౌండేషన్ కోర్స్ అయిపోగానే హ్యాకర్ ర్యాంక్ జావాకి వెళ్ళి ప్రతి ఒక్కరు, ఇది అందరు ఫైనల్ ఇయర్స్ కి వెల్కమ్ టు జావా. ఇక్కడ నుంచి జావాలో ఉన్న ప్రతి ఒక్కటి సాల్వ్ చేయండి, జావాలో ఉన్న ప్రతి ఒక్కటి సాల్వ్ చేసేయండి. అంటే అంటే కాన్సెప్ట్స్ ఇవన్నీ కాన్సెప్ట్స్ అయిపోతే ఇంకా దీన్ని వదిలేయండి. ఓకే, అంటే బేసిక్స్ ఆఫ్ ఫౌండేషన్ వచ్చిన తర్వాత డిఎస్ఏ మాస్టరీ. ఈ 2-3 months కోర్సు మీరు ఎక్కడైనా ప్రిపేర్ అవ్వచ్చు. నేను డిఎస్ఏ మాస్టరీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, మన 90 days ప్లాన్ లో చూడండి. ఇప్పుడు జావా స్క్రిప్ట్ లో ఉన్నాం, జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్, యాంగులర్, సి షార్ప్, డిఎస్ఏ. ఇక్కడ సి షార్ప్ తర్వాత డిఎస్ఏ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ జావా తర్వాత డిఎస్ఏ స్టార్ట్ అవుతుంది, జావా తర్వాత డిఎస్ఏ. ఏదైనా పైథాన్ తీసుకున్నా సరే పైథాన్ తర్వాత డిఎస్ఏ స్టార్ట్ అవుతుంది. నేను డిఎస్ఏకి మాత్రం జావాని ప్రిఫర్ చేస్తాను, పైథాన్ డెవలపర్ అయినా సరే పైథాన్ తర్వాత డిఎస్ఏ స్టార్ట్. ఎందుకంటే నేను డిఎస్ఏ జావాలోనే చెప్తా, జావానే బాగుంటది. జావా అనేది ఒక కిసాన్ జామ్ లాగా టేస్ట్ గా ఉంటుంది, రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, సో ఇది ఒక ప్లేలిస్ట్ కూడా ఆల్రెడీ రెడీ అయిపోయింది, క్లియర్ కదా. 2-3 months 90 days డిఎస్ఏ ప్లాన్ నేను ఆల్రెడీ ఇచ్చేస్తున్నా. కావాలంటే మీరు యూట్యూబ్ ప్లేలిస్ట్కి వెళ్ళండి, స్టార్ట్ అయిపోద్ది ప్రాసెస్. ఇప్పుడే కాదు, 45 days తర్వాత స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనది 90 days ప్లాన్ లో మనం డే 19 లో ఉన్నాం. 45 days తర్వాత 1 day డిఎస్ఏ, 1 day 90 days ప్లాన్, 1 day డిఎస్ఏ, 1 day 90 days ప్లాన్, అట్లా ప్యారలల్ గా 1 March 1 day, ఒకరోజు డిఎస్ఏ వస్తే ఒకరోజు 90 days ప్లాన్, అలా వస్తుంది. ప్యారలల్ గా వెళ్తారు, రిమెంబర్ దిస్. సో అది ప్రిపేర్ అయిన తర్వాత 3 months తర్వాత 4 to 6 months, ఫస్ట్ 2 months నువ్వేం చేయాలంటే లీడ్ కోడ్ ఓపెన్ చేసి సాల్వ్ చేయాలి.
ఫస్ట్ థింగ్ లీడ్ కోడ్ లోకి వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి ఎలా ఏంది అనేది మన డిఎస్ఏ ప్రోగ్రామ్ నేను చెప్పేస్తా. లీడ్ కోడ్ లో చేయాలి ప్రాక్టీస్ డైలీ. సో మీరు లీడ్ కోడ్ అయినా ఫాలో అవచ్చు, లేదంటే స్ట్రైవర్ డిఎస్ఏ A to Z షీట్ అయినా ఫాలో అవ్వండి, ఇదైనా ఫాలో అవ్వండి, నో ప్రాబ్లం. ఈవెన్ స్ట్రైవర్ కాకపోయినా లవ్ బొబ్బర్ అనే ఉంటది, అదైనా సరే, ఏదైనా సరే బేసిక్స్ నుంచి మీడియం వరకు మీకు అప్పటి వరకు బేసిక్స్ వచ్చేస్తాయి. తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటా వెళ్ళొచ్చు అనమాట. యూ గాట్ ఇట్. అవి సాల్వ్ చేసుకోవాలి. ఇక్కడ 400 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ షీట్ కూడా నా దగ్గర ఉండాలి, అది కూడా ఇస్తా అప్కమింగ్ క్లాసెస్ డిఎస్ఏ మాస్టర్ క్లాస్ లో ఇస్తా. దాని తర్వాత 6 to 9 months, ఈ 4 to 5 months అది అయిపోద్ది. లాస్ట్ ఒక 1 month మీరు హ్యాకర్ ఎర్త్.com అనే ఒక వెబ్సైట్ ఉంది. హ్యాకర్ ఎర్త్.com వెబ్సైట్ లో కోడింగ్ కాంపిటీషన్స్ జరుగుతాయి అనమాట. యూనివర్సిటీ హైరింగ్ ఛాలెంజెస్, కోడ్ క్యాంపెయిన్, ఏఐ హ్యాకథాన్, వీటిలో ఏవైనా తీసుకోండి. ఇక్కడ మీరు హ్యాకథాన్ డెవలపర్ ఎంగేజ్మెంట్, హ్యాకథాన్, ఒక్క నిమిషం, హ్యాకర్ ఎర్త్ హ్యాకథాన్స్ ఇక్కడ ఉంటాయి మనకు. హ్యాకర్ ఎర్త్ హ్యాకథాన్స్ అని కొట్టండి, ఇక్కడ ఉంటాయి. మైక్రోసాఫ్ట్ బిల్డ్ హైరింగ్ రేడారు, ఇవన్నీ ఉన్నాయి. ప్రీవియస్ గా ఏమున్నాయి, అప్కమింగ్ ఏమున్నాయి, ఓకే, అప్కమింగ్ ఏమున్నాయి, ఇవన్నీ మనకి కనిపిస్తాయి అనమాట. ఇక్కడ జాబ్స్కి వెళ్ళండి, ఇక్కడ ప్రెసెంట్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ అన్ని పడతాయి చూడండి, ఇక్కడ జాబ్స్ ఉంటాయి, ఇవన్నీ పడతాయి. నేను అందుకే మీరు బాగా నేర్చుకుంటే పర్ఫెక్ట్ గా అవుతారండి. చూడండి, ఇక్కడ చూడండి, మీరు బాగా నేర్చుకోవాలి కానీ ఆపర్చునిటీస్ ఉంటాయి, నో ప్రాబ్లం, మనం తెలుసుకోవాలి అంతే. ఇక్కడ ఇదొకటి ఉంది, హ్యాకర్ ఎర్త్ ఉంది, హ్యాకర్ ఎర్త్ హైరింగ్స్, సారీ హ్యాకర్ ర్యాంక్ హైరింగ్స్. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కూడా చూడండి, వ్యూ ఓపెన్ పొజిషన్స్, ఇది హ్యాకర్ ర్యాంక్ కోడింగ్ కాంపిటీషన్స్ కంటెస్ట్, ఇవి కూడా పార్టిసిపేట్ చేయండి, సో దట్ యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్. ఓకే, హ్యాక్ ద ఇంటర్వ్యూ ఇలాంటివి. దాని తర్వాత వచ్చి గూగుల్ కోడింగ్ కాంపిటీషన్స్, ఇవన్నీ అయిపోయిన తర్వాత గూగుల్ కోడింగ్ కంటెస్ట్ కి వెళ్ళండి. అది 8-9 months లో. హ్యాస్ ద కోడ్, కాల్ టు కోడ్ జామ్, నేను కోడ్ జామ్ రాసినప్పుడు తర్వాత నాకు టైం దొరకలేదు, నేను ఇది తర్వాత నేను తీసేసాను. ఓకే, గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ అది అవసరం లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫైనల్ ఇయర్ లో ఉన్నారు. గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ 3rd year నుంచి స్టార్ట్ అవుద్ది, మీకేం అవసరం లేదు, వేస్ట్, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫైనల్ ఇయర్ లో ఉన్నారు కాబట్టి. 2nd year 1st year లో ఉన్న వాళ్ళకి మంచి రోడ్ మ్యాప్ ఇస్తా గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ వెళ్ళడానికి, నో ప్రాబ్లం. దాని తర్వాత మెటా హ్యాకర్ కప్ కూడా, ఇవన్నీ కాంపిటీషన్స్, ఇవన్నీ మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు ఒక ఇది వస్తుంది అనమాట. 25 లో కూడా జరిగింది, 26 లో కూడా జరుగుద్ది. దాని అంతా మీరు ఫాలో అప్ చేసుకోండి. మీరు ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత చేస్తున్నారంటే మీకు వస్తుంది. ఓకే, ఈ హ్యాకర్ కప్ ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. సో దాని పక్కన పెట్టండి, ఇవి మీరు ఎతకండి, నేను ఆల్రెడీ ఇచ్చున్నా. తర్వాత 6 to 9 ఈ కోడింగ్ కాంపిటీషన్స్ అయిపోయిన తర్వాత 90 days ప్లాన్ ఏదైతే ఉందో, ఇక్కడ ఇవి చేసేటప్పుడు మీరు ప్యారలల్ గా 1 hour 90 days ప్లాన్ కూడా పెట్టచ్చు. 6 to 9 months అప్పుడు మీరు 90 days ప్లాన్ స్టార్ట్ చేసి డెవలప్మెంట్ స్టార్ట్ చేయండి. ఇక 9 months కి మీకు మొత్తం అయిపోవాలి. 9 to 12 months ఏదైతే ఉందో ఓన్లీ జాబ్ రిలేటెడ్, యాప్టిట్యూడ్, రీజనింగ్, ఫండమెంటల్స్, కోడింగ్ రివైజ్ చేసుకోవడం, 90 days ప్లాన్ లో ప్రాజెక్ట్ రివైజ్ చేసుకోవడం, రెజ్యూమే బిల్డింగ్ అంతా ఇక్కడ వస్తుంది అనమాట. ఇంకా అన్ని ఇక్కడ నుంచి కెరీర్ లో మీరు అమెజాన్, మెటా, యూబరు, తర్వాత గోల్డ్మెన్ సాక్స్, మార్గన్ స్టాన్లీ, తర్వాత వాల్మార్ట్, ఇంకా అన్ని అప్లై చేయడం, ఎగ్జామ్స్ రాయడం, లింక్డ్ఇన్ లో కూడా ఉంటాయి, లింక్డ్ఇన్ లో కూడా ఎత్తకొచ్చు. సో నేను డిఎస్ఏ మాస్టర్ చెప్పినప్పుడు చెప్తా, లింక్డ్ఇన్ లో కూడా ఎత్తకొచ్చు. తర్వాత ChatGPT యూజ్ చేసుకుని ఓపెన్ హైరింగ్స్ ఎలా చేసుకోవాలి, అది కూడా నేను చెప్తా, నో ప్రాబ్లం. దాని మీద ఒక సపరేట్ సిరీస్ చేస్తా. సో అప్పుడు మీరు ఓన్లీ జాబ్ మీదే ఉండాలి 9 to 12 months. 6 to 9 months లోపలే మీ ప్రిపరేషన్ అయిపోవాలి. ఇది ఫ్యాంగ్ కు రోడ్ మ్యాప్. ఏమైనా డౌట్స్ ఉంటే ఈరోజు లైవ్ సెషన్ ఉంది, అంటే June 7th కదా ఈరోజు, మీరు అడగొచ్చు. నెక్స్ట్ సర్వీస్ బేస్డ్ రోడ్ మ్యాప్, ఫస్ట్ 1 month సేమ్
జావా ఫండమెంటల్స్ ప్రిపేర్ అవ్వండి. నేను చెప్తాను, నా క్లాస్ స్టార్ట్ అవుతాయి రేపటి నుంచి, నెక్స్ట్ వీక్ నుంచి. తర్వాత 2 to 3 months ప్రాబ్లమ్ సాల్వింగ్ జావా. మీరు కూడా హ్యాకర్ ర్యాంక్ వెళ్ళి జావా ఫండమెంటల్స్ అన్ని బేసిక్స్ ప్రిపేర్ చేయండి. ఓకే, బేసిక్ ప్రిపేర్ చేయండి, అంత పర్ఫెక్ట్. ఫైన్. నెక్స్ట్ దీంట్లో నేను 50+ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇచ్చున్నా. అది దేంట్లో ఇచ్చున్నానంటే 50 మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఎక్కడో ఇచ్చున్నా. మన కోర్సెస్ లోనే నేను అది లింక్ చేస్తా. ఓకే, మీరు ఈ వీడియోకి లింక్ అని కామెంట్ చేస్తే నేను పంపిస్తాను, నో ప్రాబ్లం. ఓకేనా, నో ఇష్యూస్. తర్వాత 4 to 6 months ఆప్టిట్యూడ్ రీజనింగ్. 3 months మీరు ఆప్టిట్యూడ్ రీజనింగ్ చూడండి. 2 months ఆప్టిట్యూడ్ రీజనింగ్ మీరు గీక్స్ ఫర్ గీక్స్ వెళ్ళొచ్చు. గీక్స్ ఫర్ గీక్స్ ఆప్టిట్యూడ్, అక్కడికి వెళ్ళండి. ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్. ఇంకొకటి వచ్చి నా గూగుల్ డ్రైవ్ లింక్ ఉంది. ఒక్క నిమిషం. గూగుల్ డ్రైవ్ లింక్ ఉంది, అది కూడా పంపిస్తాం మీకు. ఇది సేనక్ ప్లేస్మెంట్ ఉంది కదా, ఇది కూడా మీకు పంపిస్తా. ఈ లింక్ కూడా నో ప్రాబ్లం. ఓకేనా, ఆప్టిట్యూడ్ రీజనింగ్ అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ 90 days ప్లాన్ పక్కాగా ఫాలో అవ్వండి. ప్యారలల్గానే ఫాలో అవ్వండి, డెవలప్మెంట్ చేయండి. 9 to 12 months మీరు కూడా ఏం చేయాలి, ఓన్లీ ఆప్టిట్యూడ్ రీజనింగ్ 90 days ప్లాన్ లో మీరు నేర్చుకుని రివైజ్ చేసుకోవడం, వాటిని మాక్ టెస్ట్ రాయడం, మాక్ ఇంటర్వ్యూస్. 9 to 12 months లో మాక్ ఇంటర్వ్యూస్ నేను కండక్ట్ చేస్తాను మీకు పర్సనల్ గా. మీరు 1-on-1 నేను 90 days ప్లాన్ అయిపోయిన వాళ్ళకి, ఇవన్నీ నేర్చుకున్న వాళ్ళకి 1-on-1 నేను మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటే అన్ని చేస్తా. ఓకేనా, డోంట్ వరీ. సో బేసికల్ గా డిఎస్ఏ స్కిల్స్ లోకి వచ్చేసరికి మనకి ఏమేమి కావాలంటే, ఇప్పుడు అమెజాన్, మైక్రోసాఫ్ట్, అడోబీ వీటికి ఏదైనా సరే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ట్రీస్, మ్యాప్స్, గ్రాఫ్స్ అని ఇంపార్టెంట్ అనమాట. బిట్ మ్యానిపులేషన్. ఎందుకంటే దే ఆర్ డెవలపింగ్ ద ప్రోడక్ట్స్ అనేసరికి గూగుల్ మ్యాప్స్ తీసుకోండి, గ్రాఫ్స్. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పాయింట్ ఉంటుంది. మీరు నెల్లూరు నుంచి సికింద్రాబాద్కి వెళ్తున్నారు, సికింద్రాబాద్ నుంచి మదనపల్లి వెళ్తున్నారు. గ్రాఫ్స్ అయ్యి అదొక గ్రాఫ్ స్ట్రక్చర్ లాంటిది. ఇంకొకటి లూడో గేమే ఆడుతున్నారు, అది కూడా ఒక ప్రోడక్టే, అది లింక్ లిస్ట్. ఓకే, ఇప్పుడు మీరు ఇండియా మొబైల్ నంబర్ +91 కదా, ఇండియన్ కోడ్, దానికి లింక్ అవుతుంది, అదొక మ్యాప్. తర్వాత అరేస్ స్ట్రింగ్స్. ఇప్పుడు అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే అన్ని అరేస్ స్ట్రింగ్స్ మీదే ఉంటాయి హోమ్ పేజ్ లో మొత్తం. అంటే ఇవన్నీ మీరు ఎందుకు నేర్చుకోవాలి అంటే చాలా ఇంపార్టెంట్. అవి లేకపోతే ఆ కంపెనీస్ లో మీరు వర్క్ చేయడం కష్టం. ఎందుకంటే డైలీ వాటినే చూస్తారు, వాటినే రాయాలి మీరు ఓన్ గా. తర్వాత మీరు బేసిక్ కోడింగ్ అయిపోయిన తర్వాత డా అని ఉంటుంది, డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్స్. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కి టెర్మినాలజీ. దాంట్లో గ్రీడీ అల్గారిథం. గ్రీడీ అంటే మనకి ఏదైతే వచ్చిందో దాన్ని చేసుకుంటా పోవడం గ్రీడీ అంటాం మనం, బేసికల్ గ్రీడీ అప్రోచ్. తర్వాత డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటే డిపి అంటాం మనం. ఒక అల్గారిథం లో డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి, అది మీకు ఇప్పుడు అర్థం కాదులేదు. దాని తర్వాత డివైడ్ అండ్ కాంకర్, డివైడ్ చేసి వెళ్ళడం. తర్వాత మెమరైజ్ చేసుకోవడం ప్రీవియస్ స్టెప్స్ ని, అవన్నీ మీకు ఇప్పుడు అవసరం లేదు. బట్ ప్రెసెంట్ ఈ అల్గారిథమ్స్ అండ్ డిఎఫ్ఎస్, బెత్ ఫస్ట్ డెప్త్ ఫస్ట్ డెప్త్, టాపోలాజికల్ సాల్వ్, యూనియన్ ఫైండ్, షార్టెస్ట్ పాత్. అంటే ఉన్న దాంట్లో చాలా షార్టెస్ట్ పాత్ ఏది, దాన్ని బట్టి అనమాట. ఇవన్నీ అల్గారిథమ్స్ వస్తాయి మనకి, నో ప్రాబ్లం. ఆ అల్గారిథం నేను ఇప్పుడు డెఫినేషన్ చెప్పడానికి రాలా, అది ఆ రోజు స్టార్ట్ అయినప్పుడు చెప్తాను. నేను కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ని, రిమెంబర్ దిస్ పాయింట్. సో బేసికల్ గా బిగినర్ గా ఉన్నప్పుడు అరేస్, స్ట్రింగ్స్, పాయింటర్స్. తర్వాత ఇంటర్మీడియట్ లో ఉన్న ట్రీస్, గ్రాఫ్స్, రికర్షన్. అడ్వాన్స్ లో ఉన్నప్పుడు డైనమిక్ ప్రోగ్రామింగ్స్, కాంప్లెక్స్ గ్రాఫ్స్. తర్వాత ఇంటర్వ్యూ రెడీ, యూ నీడ్ టు రైట్ ద కోడింగ్ ఫర్ దట్. ఓకే, ఫైన్. బ్యాంక్ ప్రిపరేషన్ స్ట్రాటజీలో డైలీ 2 hours కన్సిస్టెంట్ లెర్నింగ్ పెట్టండి. 1 hour లీడ్ కోడే కదా ప్రాక్టీస్ చేయండి. వీక్లీ ఖచ్చితంగా మీరు ఏమైతే ప్రాక్టీస్ చేస్తారో, సండే రోజు ఏం ప్రాక్టీస్ లేదు, మండే టు సాటర్డే మీరు ఏం చేస్తారో మెమరైజ్ చేసుకొని దాన్ని చూడకుండా మీరు చేయడానికి ప్రయత్నించండి. కానీ ఇప్పుడు ఈ రోజు చేసింది రేపు పొద్దున 30 minutes రివిజన్ చేసి దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్ళండి. ఈ వీక్లీ ఎవ్రీడే రివిజన్ చేస్తావు, ప్లస్ చేసిన రివిజన్స్ అన్ని సండే రోజు మళ్ళా ఒకసారి రివైజ్ చేసుకుంటాం.
అలా చేయండి. సండే రోజు కొత్తగా చదవబడలే. బట్ ఆల్ రివిజన్స్ చేయాలి. యూ గాట్ మై పాయింట్. అలా. బెస్ట్ ప్లాట్‌ఫార్మ్స్ లీడ్ కోడ్, గిగ్స్ ఫర్ గిగ్స్, హ్యాకర్ ర్యాంక్స్, కోడింగ్ నింజాస్, కోడ్ చెఫ్. కానీ మీరు లీడ్ కోడ్, గిగ్స్ ఫర్ గిగ్స్, హ్యాకర్ ర్యాంక్ చాలు. ఇంకేం ఎక్కువ పనిలే. కోడింగ్ నింజాస్ అంటే అతను స్థాపించింది. కోడ్ చెఫ్ కూడా అవసరం లే. సారీ. లీడ్ కోడ్, గిగ్స్ ఫర్ గిగ్స్, హ్యాకర్ ర్యాంక్ చాలు. ఆప్టిట్యూడ్ indiabix.com. ఎస్, ఇంపార్టెంట్. గిగ్స్ ఫర్ గిగ్స్. రీజనింగ్ కూడా గిగ్స్ ఫర్ గిగ్స్, ఇండియా బిక్స్ ఈ రెండు చాలు. మీరు ఇండియా బిక్స్ అని కొట్టినా వచ్చేస్తుంది. ఎందుకంటే నేనున్నప్పుడే చేసేవాళ్ళం అవి. దీంట్లో ఉంటాయి అనమాట. రియల్ గా రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే. మాక్ ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూ బిట్ లో చేయొచ్చు. నేను కండక్ట్ చేస్తా. నో ఇష్యూస్. ఓకేనా. బిగ్గెస్ట్ మిక్సెట్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఏ ఫైనల్ ఇయర్స్ అయినా ఎవరైనా సరే డిఎస్ఏ నేర్చుకుంటే చాలు కాదు. మీరు 90 days లాంటిది ఫాలో అయ్యి మీరు రియల్ గా ఒక ప్రాజెక్ట్ ఆన్లైన్ లోకి రిలీజ్ చేయాలి. ఆన్లైన్ లోకి ఎలా రిలీజ్ చేయాలి అని నేను చెప్తాను 90 days అయ్యాక. నో ప్రాబ్లం. మీ పేరు మీద ప్రతి ఒక్కరికి ఒక వెబ్సైట్ ఉంటుంది. రిమెంబర్ దిస్. మీరు సేఫ్ గా ప్లేస్మెంట్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలంటే ఫస్ట్ సర్వీస్ బేస్డ్ కంపెనీల వాళ్ళకి చెప్తున్నా. ఎందుకంటే మీరు మిడిల్ లో కోడింగ్ చేయలేక ఆగిపోయినా సరే సేఫెస్ట్ ఏంటంటే ఇప్పుడు డైలీ ఒక 1 hour డిఎస్ఏ, డైలీ ఒక 1 hour 90 days ప్లాన్ రెండు ఫాలో అవ్వండి. నువ్వు రెండు నేర్చుకుంటావు. ఎందుకంటే రెండు నీకు అవసరమైన సబ్జెక్ట్. అది వేరు ఇది వేరు కాదు. కాబట్టి నీకు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు కోడింగ్ కొంచెం స్లో అయినా సరే మీ డెవలప్మెంట్ చేసి అప్లికేషన్ ఆన్లైన్ లోకి రిలీజ్ చేస్తే ఇంటర్వ్యూలో ఆ క్వశ్చన్లు అడిగినప్పుడు చెప్పగలిగితే యాజ్ అ ఫ్రెషర్ గా ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఇంపార్టెంట్. చెప్పగలిగితే మీరు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు అలా కాదు ఫస్ట్ నేను ఓన్లీ డిఎస్ఏ నేర్చుకుంటాను 6 months దానికే పెడతానంటే మిడిల్ లో నీకు ఏదైనా అయితే డిమోటివేషన్ అయ్యాం అనుకోండి. వెరీ ప్రాబ్లం. బిగ్ హెడేక్. మధ్యలో డిమోటివేషన్ అయ్యి తర్వాత అటు 90 days ప్లాన్ చేయక ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేయక ఇటు డిఎస్ఏ చేయకుండా ఉండిపోతే నువ్వు జాబ్ కే ఎలిజిబుల్ కాలేవు. కాబట్టి సేఫెస్ట్ ప్లేస్మెంట్ స్ట్రాటజీ మీరు పెట్టుకోండి. నా స్ట్రాటజీ అది. నేను ఫ్యాంక్ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకైనా సరే మీరు కనీసం ఒక 2-3 days ఒకసారైనా 90 days ప్లాన్ ఒక 2-3 days లేదంటే ఎవ్రీ డే 1 hour అది 1 hour ఇది పెట్టుకుంటే 90 days ప్లాన్ లో మీరు ప్రాజెక్ట్ డెవలప్ చేసి దాన్ని ఆన్లైన్ లోకి రిలీజ్ చేసే ప్రాసెస్ తెలుసు కదా. కాబట్టి మీరు సేఫ్ గా ఉంటారు. యు గాట్ ఇట్. మీరు సేఫ్ గా ఉంటేనే రేపు ప్లేస్మెంట్ కి వచ్చేసరికి మీ ప్రాజెక్ట్ నాలెడ్జ్ ఉంటది. గుర్తుపెట్టుకోండి. మధ్యలో డిమోటివేట్ అయిపోయి ఇంకేదన్నా జరిగి మీ డిఎస్ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆపేసినా సరే యు ఆర్ ఇన్ సేఫ్. సేఫ్ ప్లేస్మెంట్ స్ట్రాటజీ గేమ్ ప్లే చేయండి ఎప్పుడైనా సరే. ఓన్లీ నేను కోడింగ్ చేస్తానంటే కుదరదు వ్యవహారం. ఈ 6 months టైమ్ లైన్ ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ మీకు. జావా ఫండమెంటల్స్, బేసిక్స్, డేటా స్ట్రక్చర్స్, అల్గారిథం రీజనింగ్, తర్వాత ఏదైనా ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ ఇదేం అవసరం లేదు. బట్ ఫైనల్ గా కంపెనీ రిలేటెడ్ గా మీరు చేసుకోవచ్చు. ఫస్ట్ 6 months ప్రిపరేషన్. నెక్స్ట్ 6 months మనకి ఎక్కువ కంపెనీ బేస్డ్. లాస్ట్ 3 months ఇప్పుడు ఫస్ట్ 3 months మీరు ప్రిపరేషన్ అయితే నెక్స్ట్ 3 months మీరు కోడింగ్ అయితే నెక్స్ట్ 3 months మీరు 90 days ప్లాన్ అయితే లాస్ట్ 3 months మాత్రం ఓన్లీ ప్లేస్మెంట్స్ కే పెట్టుకోండి. రిమెంబర్ దిస్. ఇంకేం చేయొచ్చు. కొత్త పనులు ఏమి చేయకూడదు. ఓన్లీ ప్లేస్మెంట్స్. ఓకే. మెయిన్ ఏంటంటే విన్నింగ్ ఫార్ములా అంటే చెప్పాలంటే జావాతోనే స్టార్ట్ చేయాలి ఏదైనా సరే. జావా ఎక్స్పీరియన్స్ వాళ్ళు .NET. బట్ ఇప్పుడు వరకు ఫ్రెషర్స్ కి జావానే సజెస్ట్ చేస్తా. పైథాన్ నేను అసలు సజెస్ట్ చేయను. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి సిచ్యువేషన్. మీరు డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో డెవలప్మెంట్ కి వెళ్ళాలనుకుంటే మాత్రం పైథాన్ తీసుకోండి. లేదంటే అవసరం లేదు. కానీ డేటా స్ట్రక్చర్స్ మాత్రం జావా మాత్రమే ఈ ప్రపంచంలో. లేదంటే C++. ఇప్పుడు పెద్ద C++ ఏమి అడగట్లేదు కాబట్టి జావా. నెక్స్ట్ వరస్ట్ కేస్ సినారియోలో C# .NET కి వెళ్ళొచ్చు. కానీ .NET యాజ్ ఎ ఫ్రెషర్ గా మీరు నేర్చుకుంటే జాబ్స్ వస్తాయి. కానీ ప్రెసెంట్ అయితే జావా మీద ఉంటాయి. కాలేజ్ లెవెల్లో మీకు C# ఉండదు కాబట్టి జావా చెప్తున్నా. ఓకే. కెరీర్ గ్యాప్ ఉండే వాళ్ళు జావా అవసరం లే. C# మీద చేసుకోండి. నో ప్రాబ్లం. ఇప్పుడే స్టార్ట్ చేయొచ్చు. Senak360.com కోర్సెస్ ఉన్నాయి కదా. మీరు వెళ్ళండి Senak360.courses. వెళ్ళి ఈ కోర్సెస్ లో మనకి 90 days ప్లాన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైనా మీకు ఏది కావాలంటే జావానా .NET అని. జావా చూసుకోవచ్చు. .NET వాళ్ళు .NET. ఇక్కడ 90 days డిఎస్ఏ ప్లాన్ స్టార్ట్ అవుద్ది. ఇంకొక నెక్స్ట్ 1 week 10 days లో స్టార్ట్ అవుద్ది. మీరు చూసుకోవచ్చు అనమాట. మొత్తం జావా మాడ్యూల్స్ నేను ఎంటర్ చేస్తున్నా. ఇంకా అది రిలీజ్ అవ్వలేదు. ఓకే. రిలీజ్ అయినప్పుడు వస్తాయి నెక్స్ట్ వీక్ నుంచి. ఇది కూడా నేను అనౌన్స్మెంట్ ఇస్తా. మీరు ఈ విధంగా 1 year ప్లాన్ మీరు ప్రాపర్ గా చేసుకుంటే మాత్రమే మీరు బయటపడగలరు. లేదంటే ఇబ్బంది పడతారు. ముందే చెప్తున్నా. ఇంకేదైనా కెరీర్ గైడెన్స్ కావాలంటే యూ కెన్ మెసేజ్ మీ. ఫాలో ద కమ్యూనిటీ.
ఇదిగో ఇక్కడ జాయిన్ కమ్యూనిటీ కొట్టి కమ్యూనిటీ జాయిన్ అవ్వండి. సో దట్ యూ విల్ గెట్ ఆల్ ద నోటిఫికేషన్స్. ఓకే. కమ్యూనిటీలో నా నంబర్ ఉంటది. యూ కెన్ మెసేజ్ మీ ఆల్సో. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా డీఎం మీ. ఇన్‌స్టాగ్రామ్ కంటే కమ్యూనిటీ మేలు. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజెస్ మిస్ అయిపోతాయి. ఓకే. అల్గారిథమ్స్. సో కాబట్టి మీరు అలా చేయండి. సో నేను గైడ్ చేస్తా. సో దట్స్ ఆల్ ఫర్ ఫైనల్ ఇయర్స్. నెక్స్ట్ థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ 2025-26 పాస్ అవుట్ కెరీర్ గ్యాప్ అందరికీ రోడ్ మ్యాప్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.